జాతీయ రహదారి విస్తరణ పనులను అడ్డుగా పెట్టుకుని సంగారెడ్డి జిల్లా పటాన్చెరువులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పాత భవన స్థలాన్ని కబ్జా చేసేందుకు కొంతమంది యత్నిస్తున్నారని మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఆరోపించారు. 2 రోజుల క్రితం కూల్చివేసిన పాఠశాల పాత భవనం ఉన్న స్థలాన్ని బీజేపీ నాయకులతో ఆయన పరిశీలించారు. సుమారు 100 కోట్ల రూపాయలు విలువ చేసే పాఠశాల భూమి విషయంలో జిల్లా కలెక్టర్ స్పందన, స్థానిక రెవెన్యూ యంత్రాంగం అనుసరించిన తీరు బాధాకరమన్నారు. కొంతమంది కబ్జాకోర్లకు వత్తాసు పలికే విధంగా జిల్లా యంత్రాంగం పనిచేసిందని రఘునందన్ విమర్శించారు. పాఠశాల భవనం కూలగొట్టిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి దర్యాప్తు చేయాలని కలెక్టర్ను ఎంపీ రఘునందన్ రావు డిమాండ్ చేశారు. 100 కోట్ల విలువ చేసేటువంటి ప్రభుత్వ పాఠశాల భూమి విషయంలో జిల్లా కలెక్టర్ గారి స్పందన తీరు గాని, రెవెన్యూ యంత్రాంగం స్పందన గాని బాధాకరమైనటువంటి విషయం. కొంతమంది కబ్జాకోరులకి వత్తాసు పలికే రీతి లోపల జిల్లా రెవెన్యూ యంత్రాంగం పనిచేసింది తప్ప ఇంకొకటి కాదు. కాంపౌండ్ వాల్ బయటనే జాతీయ రహదారి ఎక్స్టెన్షన్ వాళ్ళు కాంట్రాక్టర్ కొత్త పోల్స్ వేసిపోతే స్కూల్ కూడా కొట్టాల్సిన అవసరం ఎన్హెచ్ఓలకు ఏమొచ్చిందనే చెప్పాలి, లేదా కాంట్రాక్టర్కి ఏమొచ్చిందని చెప్పాలి. ఒకవేళ నిజంగా నిజాయితీగా ఆ స్కూల్ కూలగొట్టడం అనేది జాతీయ రహదారి విస్తరణ కోసమే అయితే పొద్దుగా 6 గంటలకు మొదలు పెట్టనుంది. రాత్రి కూడా చేసిరంటేనే మీరు దొంగల్లాగా పనిచేసి మీ ప్రవర్తన దొంగల